మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 15 ఏళ్ల టెక్నాలజీ, విజన్ అండ్ క్యాపబిలిటీ రోడ్ మ్యాప్ విడుదల చేసింది. అవేంటో వింటే మీరు తప్పకుండా గర్వంగా ఫీల్ అవుతారు. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం కొత్త ఆయుధ వ్యవస్థలు భారత రక్షణ బలగాల్లో చేరనున్నాయి. అంటే ఆర్మీలో 1800 నెక్స్ట్ జనరేషన్ యుద్ధ ట్యాంకులు, ఇంకా 400 లైట్ ట్యాంకులు, 50,000కు పైగా ATGMSలు, రోబోటిక్ LED సిస్టమ్స్, ఇంకా డ్రోన్లు ఆర్మీ విభాగంలో చేరనున్నాయి. నేవీ విభాగంలో 10 న్యూక్లియర్ వార్షిప్స్, కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్, క్యారియర్స్, ఫ్రిగేట్లు, డిస్ట్రాయర్లు, యాంఫిబియస్ ప్లాట్ఫామ్స్, ఇంకా 150 స్టెల్త్ UCAVs అండ్ 100కు పైగా డ్రోన్లు, 75 ఫ్లూడో శాటిలైట్స్, AI కమాండ్ గ్రిడ్స్, యాంటీ స్వార్మ్ డ్రోన్ సిస్టమ్తో ప్రణాళిక మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా భారతదేశానికి భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను సునాయాసంగా అరికట్టడానికి హైపర్సోనిక్ మిసైళ్లు, AI వెపన్స్, డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్, లేజర్ సిస్టమ్స్, స్పేస్ వార్ టెక్, ఆన్ ఆర్బిట్ రిఫ్యూలింగ్ వంటి అడ్వాన్స్డ్ టెక్తో మన భారత్ 21వ శతాబ్దపు యుద్ధాలకు సిద్ధం కావడమే ఈ రోడ్ మ్యాప్ లక్ష్యం. ఇది విన్నాక మీ ఒపీనియన్ కూడా కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.